వందనం చేసి పరదేశులమును యాత్రికులమై ఉన్నామని చాలు. ఇప్పుడు మనం ఎవరన్నా పరదేశం మనకు ఒక దేశం ఉంది. ఆయన అంటాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను వెళ్ళలేనా మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను వెళ్ళలేనా ఆధారకర్త రాడు అని చెప్పాడు. మనందరికీ ఒక దేశం ఉంది, అదేంటో తెలుసా? పరలోకం. తెలుస్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు ఏంటంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, నువ్వు ఒకవేళ ఇక్కడ సాధారణంగా మరణాన్ని తప్పించుకుని ఒకవేళ మరణాన్ని తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నామేమో, ఒకనొక రోజు ఇక్కడ అందరూ చనిపోవాల్సిందే. ఒకనొక రోజు ఇక్కడ అందరూ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. మనం కట్టుకున్న బట్టలు కూడా మనతో పాటు రావు. కానీ నేను చెప్తున్నా, నువ్వు నేను ఈ రోజు ఏ మరణాన్ని తప్పించుకోవాలో తెలుసా? పాతాళ మోసం కాకుండా నిన్ను నువ్వు తప్పించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే అన్నయ్య, ఆ పరలోకం ఉందని, ఆ పాతాళం ఉందని నువ్వు చెబుతున్నావు, దీన్ని నేను ఎలా తప్పించుకోవాలో నాకు చెప్పగలుగుతావా అని చెప్తే నేను ఒక మాట చెప్తానండి. ఎవరు పాతాళాన్ని తప్పించుకుంటారు? ఎవరు ఆ రెండో మరణాన్ని తప్పించుకుంటారు? మానవుడు అనేవాడు రెండో మరణానికి వెళ్లకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఈ 3 ప్రశ్నలు మీ దగ్గర తీసుకొని వస్తాను. ఒకసారి చదవండి. బైబిల్లో నుంచే ఒక మాట మనం చూసుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. త్వరగా ఎవరైనా త్వరగా తీస్తే 5వ అధ్యాయం 21వ వచనం చదవండి అక్క. మైక్లో చదవండి అక్క వీలుంటే. తండ్రి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. చాలు. ఆ తర్వాత ఈ మాట చెప్పినాక మళ్ళీ ఇంకో మాట చాలు. తనకి ఇష్టం వచ్చిన వారిని దేవుడు బ్రతికిస్తాడు. ప్రియ సహోదరుడా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న నీ మీద ఆయనకి ఇష్టం ఉంది. నీవు నేను పాతాళం తప్పించుకోవాలని ఆయన నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను ఇష్టపడుతున్నాడు. ప్రేమించడం అంటే ఏంటక్క? ప్రేమించడం అంటే ఏంటి? ఉదాహరణకి చెల్లెమ్మ ఐ లవ్ యూ అంటే ఏంటి? ఉదాహరణకి చెప్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం, బంగారం అంటారు. నువ్వు లేకుండా నేను బతకలేను అంటారు. అంటే ఒక వ్యక్తి తన ఇష్టాన్ని ఎదుటి వ్యక్తికి వ్యక్తపరుస్తున్నాడు. యేసు ప్రభువు ఎప్పుడో ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? లోకమును నేను ఎంతో ప్రేమించుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన లోకాన్ని ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న నీవు నేను అంటే ఆయనకి ఇష్టం. తనకిష్టమైన వారిని ఆ పాతాళం నుండి తప్పిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ఇక్కడున్న ఒకవేళ నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఒకవేళ విగ్రహారాధన చేస్తున్నా సరే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు సహోదరుడు. నిన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు సహోదరి. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి ఈ మాటలు నీ చెవిన పడేటట్టు చేస్తున్నాడు. నువ్వు సర్వసాధారణంగా ఈ మాటలు నువ్వు వినడం లేదు. దేవుడు నీ దగ్గరికి ఈ మాటలు పంపిస్తున్నాడు. నిన్నెవరు ఇష్టపడకపోయినా భూమి మీద చాలా మంది కొంతకాలము బంగారము, నా బంగారం నువ్వు లేకపోతే నేను బ్రతకలే, నువ్వు అది ఇది అని చెప్పి అంటారే. ఒకనొక రోజు వాళ్ళు కూడా విడిచిపెట్టే సందర్భాలు ఉంటాయి. ఒకనొక రోజు వాళ్ళు కూడా ఎంత క్రూరత్వానికి దిగుతారు. అటువంటి వాడు తెలుసా మీకు? కానీ నా యేసయ్య తల్లి విడిచిన, తండ్రి విడిచిన, భార్య విడిచిన, భర్త విడిచిన, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు ఉన్నా లేకపోయినా నా ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ప్రేమిస్తున్నానని చెప్పి మాట చెప్పమంటున్నాడు. ఈ రోజు ఏ ప్రేమ నీలో లేదేమో, ఒకవేళ ఏ ప్రేమకు నువ్వు నోచుకోలేకపోతున్నావేమో, ఒకవేళ నీ అన్నలు నిన్ను ప్రేమించట్లేదేమో, ఒకవేళ నీ బంధువులు నిన్ను ప్రేమించట్లేదేమో, ఒకవేళ అందరూ నీకు శత్రుత్వం కంటే నీ మీద పన్నాగం పన్నుతున్నారేమో, దేవుడు చెప్పమంటున్నాడు. సహోదరి, ఈ లైవ్ లో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుడు తనకి ఇష్టమైన వారిని, మరొకసారి మాట చదవండి, తనకి ఇష్టమైన వారిని ఏం చేస్తాడంటే తప్పిస్తాడు మరణం నుంచి. దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడు ఆయన. లోకాన్ని ఇష్టపడుతున్నాడు ఆయన. కానీ లోకం ఏం చేస్తుందో తెలుసా? దేవుని కార్యాలను గుర్తించలేకపోతుంది. అందుకే మనం చదువుకుంటే రోమ పత్రికలో మనం చదువుకుంటే 6వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, అక్కడ ఒకసారి చదవండి అన్నమాట. 6వ అధ్యాయం 23వ వచనం. అందరూ జీతం మరణము, అయితే